అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 103వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ శ్రోతలందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత సహస్రనామ అవగాహన సామాజిక దృక్పథం అనేటువంటి ఈ ధారావాహికలో మనం యథాపూర్వం ముందుకు వెళదాం. శివదూతి శివారాధ్య అని మనం చెప్పుకున్నాం. శివమూర్తి శివంకరి, శివదూతి శివారాధ్య. శివదూతి అమ్మవారు శివుని యొక్క దూత. శివారాధ్య శివుని చేత ఆరాధింపబడేది. అంతేకాదు, శివారాధ్య ఇది పింగళ నాడికి సంబంధించినటువంటి శక్తి. ఎందుకు శివారాధ్య అయింది? శివము అంటే సర్వమంగళకరం శివం. అన్ని శుభములు, అన్ని సంకల్పములు, సత్కార్యములు ఏవి మనం సంకల్పించినా సరే అది శివపరమే, అదే శివంకరం. అందువలన అటువంటి సత్సంకల్పములు కలిగినటువంటి వారి చేత ఆరాధింపబడేది అని ఒక అర్థము. అంతేకాకుండా ఆ మహాకామేశ్వరుని యొక్క సృష్టిని సృష్టించాలనేటువంటి సత్సంకల్పానికి ముఖ్యమైనటువంటి శక్తిగా, మూల ప్రకృతిగా ఆమె వ్యవహరించాలని చెప్పి పరమేశ్వరుడే శక్తిని ఆరాధించాడు. కాబట్టి ఆమె శివారాధ్య, శివుని చేత ఆరాధింపబడినది. తృతీయ విభక్తి చేసుకుంటే శివారాధ్య శివుని ఆరాధించినది. తృతీయ విభక్తి చేసుకుంటే ఎలా చేసుకున్నా పార్వతీ పరమేశ్వరులు వేరు కాదు అనేది మనం అర్థం చేసుకుంటే కరెక్ట్ గా సరిపడుతుంది. శివమూర్తి శివంకరి, శివమూర్తి సాక్షాత్ శివుని యొక్క రూపమే అమ్మవారు. ఎందుకు అలా అన్నారు? శివాశివులకు అభేదం. ఆయనలో సగం ఆమె అనుకున్నా, ఆమెలో సగమే ఆయన అని మనం భావించినా చెరి సగం అని అనుకోక తప్పదు. అలా చెరి సగంలా కనిపించేటువంటి వారు శివునిలో శివ తత్వం ఉంటుంది, పార్వతిలో శివుని యొక్క తత్వం ఉంటుంది. ఇరువురు కలిపి ఒకటే అయినటువంటి తత్వం కూడా ఉంది. అందువలన శివాశివులు ఎలా ఉంటారనేది మనం ఇదమిత్తమని నిర్ణయించలేమన్నమాట. అందుకే ఆ పరాభట్టారిక యొక్క నామాల్లో ఉంది ఏమని? ఆమెను పట్టుకోవడం మాయా మధుమతీమహి. ఆమె మాయాస్వరూపిణి అంచేత భ్రాంతిని కల్పించి ఇదే నేను, ఇదే అనిపించినట్టు చేస్తూ కూడా అది కాకుండా వ్యవహరించగలిగేటటువంటి చాతుర్యం అమ్మవారికి ఉన్నది. అలాగని ఆ భక్తుల్ని భ్రమింపజేస్తుంది అనేటువంటి అర్థంలో మనం అపార్థం చేసుకోకూడదు. విషయం ఏమిటంటే భక్తుల యొక్క పట్టుదల ఎంత ఉన్నది సాధనలో అనేది అమ్మవారు అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటుంది. తల్లి పిల్లలు ఎలా అయితే టెస్ట్ చేస్తూ ఉంటుందో అలా అన్నమాట. ఆ పరీక్షలో కూడా వాత్సల్యాన్నే చూపిస్తుంది. పరీక్ష పెడుతూ కూడా ఆన్సర్ ఏం చెప్పాలో కూడా ఆమె చూపిస్తుంది అనమాట. కాబట్టి ఆమె శివదూతి. మన సాధనలో ఏ లక్ష్యాన్ని మనం చేరాలో ఆ లక్ష్యంలో పరీక్షలు పెడుతూ వీడు పనికొస్తాడా, వెళ్ళగలడా, నడవగలడా చెక్ చేస్తూ కూడా వెనకనే ఉంటూ ఎక్కడా తడబాటు పడి జారి పడిపోతాడో అని పాపం ఆత్రంగా వెనకనే వెళ్ళేటువంటి తల్లిలా ఆ జగన్మాత మన వెంట ఉండి మనం ఇస్తుంది.
అది శివదూతి, శివంకరి. శివంకరి, శివం అంటే మంగళము లేదా శుభములు, కళ్యాణకరమైనటువంటి పనులు, కళ్యాణములను గాని, శుభములను గాని, మంగళములను గాని కరి మనకి ఇచ్చేటటువంటిది. ఆమె మంగళప్రద, సర్వమంగళ. కాబట్టి సర్వమంగళాదేవి ఆవిడ తలుచుకుంటే శుభాలకి మంగళాలకి కొదవే ఉందండి. అంచేత అమ్మవారు శివంకరి అని మనం చెప్పుకుంటాం. శుభములను చేకూర్చేది, మంగళములను ప్రసాదించేది అని అర్థం అన్నమాట. శివదూతి పింగళనాడిని, శివారాధ్య ఇడానాడిని సూచిస్తే ఇక్కడ ఈ శివంకరి నామం అనేది సుషుమ్నా నాడిని సూచిస్తుందన్నమాట. ఇప్పుడు అర్థమైందా? యోగ సాధనలో ఈ శివదూతి, శివారాధ్య, శివంకరి ఈ మూడు కూడా ఇడా, పింగళ, సుషుమ్నా నాడులని సూచిస్తాయి. ఇది యోగ సాధన. ఆ నాడుల్లో ఉన్నటువంటి ఏ ప్రాణశక్తి, ఏ విద్యుత్ శక్తి అయితే మన శరీరంలో ప్రవహిస్తోందో ఆ శక్తి యొక్క పేరు శివంకరి. సుషుమ్నా నాడిలో ప్రవహించేటువంటి శక్తి. సుషుమ్నా నాడియే కదా కుండలిని శక్తి. కుండలిని శక్తి యొక్క మార్గమే సుషుమ్నా నాడి. అంచేత మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని జాగృతమై సుషుమ్నా నాడి ద్వారానే ప్రయాణం చేసి సహస్రారాన్ని చేరుకుంది అనమాట. అదే శివాశివుల సంగమం అని మనం చెప్పుకున్నాం. పార్వతి పరమేశ్వరుల యొక్క కలయిక ఏది అంటే కుండలిని ప్రచోదనం చెంది సహస్రారంలో ఉన్నటువంటి శివుని చేరడం. అప్పుడు ఆమె సహస్రారాంబుజారూఢ అయి సుధా సారాభివర్షిణి అమృత ధారని వర్షిస్తుంది. మనలో ఉన్నటువంటి 72,000 నాడులు ఆ వర్ష ధారలలో తడిసి చైతన్యవంతమై కార్యకారణ లోకాలు రెండింటినీ దర్శించగలిగేటువంటి శక్తి సామర్థ్యాల్ని మనకి అనుగ్రహిస్తాయి. అదే అమృతత్వం. అప్పుడు మనం అమృతత్వ మానసుహు అనిపించుకోవడానికి అర్హతను సంపాదిస్తామన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా సూక్ష్మ ధాతువు యొక్క సారము సూక్ష్మ నాడి ద్వారా ప్రసారం అవుతుంది. దాన్ని సుషుమ్నా అంటారు. సూక్ష్మ ధాతువుల యొక్క సారం. ధాతువు అంటే శక్తినిచ్చేది అర్థం, పుష్టినిచ్చేది. ఆ రకంగా మనకి మన శరీరానికి పుష్టిని, తుష్టిని, శక్తిని ఇచ్చేది ఈ సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడికి అధిదేవతే సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి విద్యుత్ శక్తియే శివంకరి అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇది వారికి మంత్రపుష్పంలో చూడండి. నీవారసు కవత్తన్వి పీస పీత భాస్వత్యనుపమా నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖీవ భాస్వర. మనం చెప్పుకుంటుంటాం కదా, నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ ఇవ భాస్వర. నల్లని మేఘములో ఉన్నటువంటి మెరుపు తీగ ఎలా మెరుస్తుందో విద్యుల్లేఖ, విద్యుల్లత ఇవ భాస్వర ఆ విధంగా ప్రకాశించేటటువంటి తల్లి ఎవరు? శివంకరి. ఈ శివంకరి శక్తి ఎవరు, ఎలా ఉంటుంది అంటే వర్షం మేఘాలలో, నల్లని మేఘాలలో వచ్చేటటువంటి మెరుపు తీగ మనం గమనిస్తే అదన్న మాట. ప్రకృతిని గమనించాలి. అందుకే మనం ఈ ఆధునిక కాలంలో అత్యంత బిజీ లైఫ్ లో పడిపోయి అన్ని వ్యస్తతలే మనకి, వ్యగ్రత ప్రతి దానిలోని వ్యగ్రత ఎక్కువైతే సమగ్రత లోపిస్తుంది అని. అంతే కదండి. పాయింట్ ఏమిటంటే ప్రతి అంశంలోని మనకి తొందరే, ప్రతి అంశంలోని మనకి ఏంటంటే ఆందోళనే, ఆత్రతే. ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఒకే సమయంలో
అనేకమైనటువంటి సంకల్పాలు సంకల్పించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేద్దామని మనం చేసుకునేటటువంటి తాపత్రయం. అది ఉండాలండి కాంపిటీషన్ వాళ్ళలో. మల్టీ టాస్కింగ్ అనేది అంటారు, మీరు అనొచ్చు, ఎస్ నేను ఒప్పుకుంటాను. కానీ మల్టీ టాస్కింగ్ చేయాలి అంటే దానికి తగినటువంటి సాధన మనం ముందు చేయాలి కదా. మానసికమైనటువంటి దృఢత, శారీరకమైనటువంటి దృఢత్వం ఉండాలి కదా. బౌద్ధికమైనటువంటి దృఢత్వం, మానసికము, శారీరకము, బౌద్ధికమైనటువంటి దృఢత్వము మనం సంపాదించి ఉన్నప్పుడు మల్టీ టాస్కింగ్ మనకన్నా గొప్పగా ఎవడు చేయలేడు. అది లేనప్పుడు ముందు ఈ దృఢత్వం సాధించడానికి ప్రయత్నించాలి. మానసిక దౌర్బల్యాలు, బౌద్ధికమైనటువంటి దౌర్బల్యాలు, శారీరకమైనటువంటి ఇవి ఉంటే వాటి ద్వారా మనం ఇటువంటి సంకల్పాలు సంకల్పించి చేయలేము. అలాంటి సంకల్పములను నెరవేర్చేటటువంటిది శుభంకరి, శివంకరి, మంగళకరి అమ్మవారు ఇదనమాట. అందుకే నారాయణంలో కూడా తాం అగ్నివర్ణం తపసాజ్వలంతి అంటూ జాత వేదేసి చునవామ సోమ మరాతి, ఈ మంత్రాల్లో ఏ అర్థాన్ని మనకు తెలియజేస్తారు. ఏమిటది? శివంకరి అనేటువంటి నామం అనేది సుషుమ్నా నాడిని సూచిస్తుంది. శివదూతి నామం అనే పింగళ నాడిని సూచిస్తుంది. అలాగే శివారాధ్య నామం అనేది ఇడా నాడిని సూచిస్తుంది అన్నమాట. ఈ 3 నాడుల ద్వారా సహస్రారం నుంచి మూలాధారం వరకు ప్రయాణిస్తున్నటువంటి శక్తి ప్రసారాన్ని యోగ సాధనలో మనం సక్రమంగా వినియోగించుకున్నట్లయితే, సక్రమంగా యోగ సాధన చేసేటటువంటి సాధకులకి ఇది అనుభవం అవుతుందన్నమాట. విద్య అని ఒక విద్య ఉన్నది, దానికి ఇది ఫలశ్రుతి అన్నమాట. శివంకరి అనేది అంటే శివదూతి, శివారాధ్య, శివంకరి నామాలు వరుసగా స్థూల సూక్ష్మ కారణ లక్షణాలను సూచిస్తాయి. సూక్ష్మ లక్షణం, స్థూల లక్షణం, కారణ లక్షణం. ఈ 3 ఏమిటో ఇంతకుముందే మనం వివరించుకున్నాం. ఇటువంటి అమ్మవారు ఎలా ఉంటుందంటే శివప్రియ. ఇక్కడ కూడా సమాసాలు మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. శివునికి ప్రియమైనది, శివుని ప్రియునిగా భావించేది, శివుని యొక్క ప్రియురాలు. శివప్రియ, శివుని యొక్క ప్రియురాలు అనుకుంటే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ధర్మపత్ని. శివప్రియ, శివుని ప్రియునిగా భావించేటువంటిది. ఇలా మనం అర్థం తీసుకుంటే ఈమె శివునికి ప్రియురాలు అని ఒక అర్థం వస్తుంది, భార్యామణి. శివునికి ఇష్టమైనది లేదా శివుని ఇష్టముగా కలిగినది, శివుడు అంటేనే ఆవిడికి ఇష్టం. ఇలా 2 రకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. శివుని యొక్క రూపమే అసలు అమ్మవారు అయినప్పుడు, వారిరువురికి అభేదమైనప్పుడు శివప్రియ అంటే తనని తాను ఇష్టపడేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఎవరికి వారు ముందు ఇష్టపడాలి, అప్పుడు వారు ఇతరులకు ఇష్టపడతారో లేదో ఇతరులు చూసుకుంటారు. నీవే నీకు ఇష్టపడకపోయినప్పుడు, అద్దంలో నీ ముఖం చూసుకుంటే నీకే నచ్చనప్పుడు ఇతరులకు నువ్వెలా నచ్చుతావు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేస్. అలా దెబ్బతినకుండా ఉండడానికే పరమేశ్వరుడు, అమ్మవారు అనేది ఎంత జాగ్రత్తగా సృష్టించిందంటే, అద్దంలో చూసుకునే ఎంతటి అనాకారి వికారి అయినా సరే నేను అందంగానే ఉన్నా. ఇక్కడ శివంకరి అంటే శివప్రియ, ఇన్ని శుభలక్షణాలు కలిగినటువంటి తల్లి కాబట్టి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఇల్లాలు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆత్మని, దేహాన్ని, ప్రకృతిని, పురుషుణ్ణి మనం వేరు చేయలేని కనుక శివునికి ఆమె ఇష్టం అని చెప్పుకున్నా, ఆమెకు శివుడు ఇష్టం అని చెప్పుకున్నా ఒకటే. కానీ ఇదంతా ఏంటంటే లీల. ఒక్కొక్క రకంగా చెప్పుకుంటే ఒక్కొక్క వినూత్నమైనటువంటి అనుభవం, ఆనందం కలుగుతాయి మనస్సుకి. కాబట్టి అలా విలక్షణంగా చెప్పుకోవడం, ఎప్పుడు ఒకే నామంలో చెప్పుకుంటే మనకు ఒక్కచమే కనిపిస్తుంది. దానిలో అర్థాలు మారుస్తూ చెప్పుకుంటే మనకి విలక్షణత కనిపించడమే కాకుండా
వివిధత్వం అనేది దృష్టికి గోచరమై అందులో ఉన్నటువంటి ఏకత్వం అనేది మనసుకు పడుతుంది అనమాట. అనేకత్వం నుంచి ఏకత్వానికి చేరడం, ఇది సాధన. కాబట్టి ప్రకృతి పురుషతత్వాలను, ప్రజ్ఞ పదార్థ తత్వాలను వీళ్ళిద్దరూ సూచిస్తారు. ప్రకృతి పురుషతత్వము, ప్రజ్ఞ పదార్థము, ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్ అంటారు అన్నమాట. ఒకరిని వేరు చేసి చూడలేము, చెప్పలేము. శివుడు వేరు, అమ్మవారు వేరు అని మనం చెప్పలేము. వాళ్ళని వేరువేరుగా చూడలేము, చూడకూడదు కూడా. అందువల్ల శివం అంటే మంగళకరం అనే అర్థంలో కానీ తీసుకున్నట్లయితే, మంగళకరమైన, సుఖప్రదమైన, కళ్యాణవంతమైన ఏ పనినైనా సరే, ఏ పని మనం చేసినా, ఏ వస్తువు అయినా సరే అమ్మవారికి అది ఇష్టమే అని కూడా మనం చెప్పవచ్చు. శివప్రియ అంటూ ఆవిడ కళ్యాణి కాబట్టి ఆవిడకి కావాల్సింది లోక కళ్యాణమే కదా. కళ్యాణి జగతి కంద కరుణారస సాగర, ఈ నామాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆవిడ కళ్యాణి, శుభములను చేకూర్చేది. కళ్యాణం వస్తు అంటే శుభం జరుగుగాక అని కూడా అర్థం. వివాహం జరుగుగాక అనే అర్థం కాదు. కళ్యాణం అంటే వివాహమని, శుభమని, మంగళమని కూడా అర్థం. ఎలా అర్థం మనకి అన్వయించుకుంటే ఏ సందర్భాన్ని బట్టి ఆ అర్థంలో అది పనిచేస్తుంది. ఆ రకంగా అన్నమాట. శివపరా, అటువంటి తల్లి శివప్రియయే కాకుండా, అంటే శివుని ఇష్టపడేటటువంటి ప్రియురాలే కాకుండా, శివుడు ఇష్టపడే ప్రియురాలే కాకుండా, జాగ్రత్తగా గమనించాలి నేను మాట్లాడుతున్న మాటల్లో తేడా. ఆమె శివపరా, శివునియే పరమావధిగా కలిగినటువంటిది. భార్యకి పరమావధి భర్తయే. భర్తలకు స్వర్గ సాధన భార్యయే. ఇది మనం భారతంలో కూడా చూస్తాం. శకుంతల దుష్యంత మహారాజుతో భరతుడిని తీసుకుని వెళ్ళి వీడిని కొడుకని పరిచయం చేస్తూ ఆయన ఒప్పుకోకపోతే అంటుంది, సతులకు 7 గడియ పతులు చూవే. సతులకు అంటే స్త్రీలకి మోక్ష సాధన మార్గాలు ఎవరు అంటే భర్తలే కదా. మరి భర్తకి పురుషార్థ సాధనకి ఎవరికి అవసరం? భార్యయే అవసరం. భార్య లేనటువంటి పురుషార్థ సాధన పురుషునికి సాధ్యం కాదు. కాబట్టి భార్యతోనే గృహస్థు ధర్మాలు నిర్వహిస్తున్నటువంటి గృహస్థుకి వేరే మోక్ష సాధన చేయవలసిన అవసరం లేదు. అది అతనికి అరచేతిలో ఉన్నటువంటి, చేతిలో ఉసిరికాయ, అరచేతిలో ఉన్న వైకుంఠం, కరతలామలకం అంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. అరచేతిలో వైకుంఠం. అందువల్ల ఇది అటువంటి అమ్మవారు శివపరా. శివుని అమ్మవారికి ధ్యేయము, లక్ష్యము, పరమావధి శివుడే. ఆమె ధ్యేయం ధ్యేయ ధ్యాతృ ధ్యాన రూప. మనం చెప్పుకుంటాం కదా, ధ్యేయ రూపము, ధ్యాన రూపము, ధ్యాతృ రూపము కూడా ఆ పరతత్వమే, పరబ్రహ్మస్వరూపం, పరమాత్మ. అందువల్ల ఆ పరమాత్మనే ధ్యానిస్తూ, ఆ పరమాత్మయే తనకి ముఖ్యం, తనకి లక్ష్యం, తనకి నచ్చేటటువంటి విషయం అని చెప్పేదే శివపరా. శివపరాయే నమః. ఇందులో ఇంకొక అర్థం కూడా ఉంది. శివుని పరమైనటువంటి ఇల్లాలు, శివునికి అనుకువగా ఉండేటువంటి ఇల్లాలు. ఆమె ఎలాంటిది అంటే పతికి అనుకూలవతి అయినటువంటి భార్య, పత్ని అన్నమాట. భార్యాభర్తలు ఖచ్చితంగా లలితా సహస్రనామాన్ని కలిసి చదువుకోవాలి. చదువుకుంటే అనుబంధం పెరగడమే కాకుండా, అనురాగం వృద్ధి చెందడమే కాకుండా, పొరపొచ్చాలు, అపోహలు, అపార్థాలు అసలు ఇంటి దరిదాపులకు కూడా చేరవన్నమాట. ఈ విధంగా సంసార జీవితం సక్రమంగా నడిపించడానికి, కేవలం మామిడాకులతో ఇల్లు నిత్య కళ్యాణంగా మారుతూ అలరారడానికి, విడాకులనేవి దరి చేరకుండా ఉండడానికి, అమ్మ యొక్క అనుగ్రహం చక్కగా ఉండడానికి లలితా సహస్రనామాన్ని మనం సామాజిక దృక్పథంలో అవగాహన చేసుకోవడం చాలా అవసరం. ఆ లక్ష్యంతోనే చేస్తున్నటువంటి మా ఈ చిరు సాధన
ఫలించి మీ యొక్క చిరు జీవితాల్లో చిరు దివ్యలు వెలిగించి ఆనందమయంగా మీ సంసారాన్ని మార్చగలిగితే మా ఈ కార్యక్రమం మా యొక్క ఈ ప్రయత్నం సఫలమైనట్టే, మా జన్మ ధన్యమైనట్టే. అదన్నమాట ఈ ప్రయత్నంలో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి గొప్ప కృషి. అంతకుమించి మరి ఇంకేం లేదు. అందువల్ల అమ్మవారికి అయ్యవారి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి అంటే అమ్మకంత ప్రేమ, అంత అభిమానము, అంత నిష్ఠ. నిష్ఠ అంటే ఆయనే తన సర్వస్వం, అంతే, వేరొకటి అక్కర్లేదు, నాకు తెలియదు కాబట్టి ఇంకొకటి నాకు అసలు తెలియదు, నాకు తెలిసిందంతా నువ్వే అని భావించేటువంటి తల్లి అన్నమాట. ప్రకృతి అనే కార్యానికి పురుషుడు ఎలా కారణమో అమ్మవారికి అయ్యవారు అలాంటి వారు. ప్రకృతి సృష్టించబడాలి అంటే పురుషుడు ఉండాలి. ప్రకృతి పురుషులు ఇద్దరూ అవసరమే ఒకరికొకరికి. కాబట్టి శివునికి శివారూపిణి అయినటువంటి అమ్మవారు అంత అవసరం. కాబట్టి అమ్మవారికి పరమావధి శివుడే అవుతాడు. శివపరులైన వారి వల్ల భగవద్ దర్శనం జరుగుతుంది, జరగవలసిన పనులు జరుగుతాయి. హద్దులు, పరిమితులు, పరిధులు లేని వారే శివపరులు. శివపరులు అంటే తమ జీవితాన్ని శివునికి అంకితము చేసేవారు, లేదా మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి కార్యాలే తమ పరమావధిగా పెట్టుకొని జీవితాన్ని నడుపుతున్నటువంటి నిస్వార్థ పరులకు, సన్యాసులకు, ఋషులకు, యోగులకు, వీళ్ళందరినీ కూడా శివపరులు అని మనం భావించవచ్చు. అటువంటి శివపరులు వారే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తులు. శివునికి భక్తులు అంటే అమ్మవారికి కూడా ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళు అన్నమాట. ఆ విధంగా అమ్మవారు అయ్యవారు కలిసి మనని ఆశీర్వదిస్తూ ఉంటారు. శివమూర్తి, శివప్రియ, శివప్రియ, శివపర, ఈ మూడు నామాలు అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చేసుకుంటాం. శివమూర్తి, శివప్రియ, శివపర. ఇప్పుడు నీటికి సంబంధించిన పరమాణువులు మంచులాగా ఉన్న స్థితి శివమూర్తి నామార్థాన్ని సూచిస్తుంది. నీటికి సంబంధించిన పరమాణువులు మంచులా ఉన్నాయనుకోండి, అంటే నీరు గడ్డగట్టింది అనుకోండి, అది శివమూర్తి. నీటిలో ఘనీభవించినటువంటివి లేవు కదా, అవి నీళ్ల రూపంలో ఉన్న స్థితి శివప్రియానామం. అంటే నీటికి సంబంధించినటువంటి పరమాణువుల గురించి మనం ఆలోచించాలి. పరమాణువులు అంటే ఏంటి? నీటి తాలూకా సైంటిఫిక్ నేమ్, సింబల్ ఏమిటి? H2O, 2 hydrogen molecules and 1 oxygen molecule. H2 plus O2 giving rise to 2H2O. అంటే 2 హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది కదా. ఇవి ఆటమ్స్, మొత్తం 3 ఆటమ్స్, పరమాణువులు. ఈ 3 పరమాణువులు మనం శివమూర్తిని మనకి సూచిస్తాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నీరుని తీసుకున్నాను. ఉన్న స్థితి శివప్రియ అయితే నీటి ఆవిరిగా ఉన్న స్థితి శివపర. శివమూర్తిని మంచుగా తీసుకున్నట్లయితే ఆ మంచులో ఉన్నటువంటి పరమాణువులు శివమూర్తి, నీళ్లలో ఉంటే శివప్రియ, ఆ పరమాణువులే ఆవిరిగా ఉంటే శివపర. ఈ ఉదాహరణ జాగ్రత్తగా గమనిస్తే పరమేశ్వరుడు శివదూతి, మూర్తి, శివప్రియ, శివపర, ఈ నామాలకు అర్థం మనం తెలుసుకుంటుంది అనమాట. కాబట్టి అంటే అంతా శివమయమే, అంతా శివపరమే అనే లక్షణాన్ని ఇది సూచిస్తుంది, శివపరాస్థితి. ఈ సర్వం కల్విదం బ్రహ్మ, ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ పదార్థమే ఇదంతా. మనకు కనిపించేది, కనిపించినది వ్యక్తావ్యక్త స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఈ వ్యక్త భౌతిక పదార్థాలు, అవ్యక్తమైనటువంటి కారణలోకానికి సంబంధించినటువంటి వస్తు సముదాయము, శక్తి సముదాయము అన్నీ కూడా అమ్మవారి స్వరూపమే. కాబట్టి అలా కనిపించినటువంటి సర్వ జగత్తు యొక్క మూలసారమే శివపరాస్థితి అంటారన్నమాట.
శివుని పరమావధిగా కలిగినటువంటి అమ్మవారి యొక్క స్థితి, మానసిక స్థితి అని కూడా మనం సాధించవచ్చు. శిష్టేష్ట, అటువంటి అమ్మవారు ఎలా ఉంటుందా? ఆవిడ శివపరమైనది అయినా సరే శిష్టేష్ట, శిష్టులను ఇష్టపడేది. శిష్టులు అంటే ఎవరు? సజ్జనుల యందు, సజ్జనులని శిష్టులు అంటారు. సజ్జనుల యందు ఇష్టము కలిగినటువంటిది. శిష్టులు అంటే శేషించేవారు అని కూడా అర్థం ఉంది, అంటే మిగిలిన వారనే అసలైన అర్థం. శిష్టులు అంటే సదాచార సంపన్నులని కూడా అర్థం, క్రమశిక్షణాశీలులని కూడా అర్థం, ఉత్తమ ప్రవర్తన కలిగిన వారని కూడా అర్థం. అయితే ఈ అర్థాలు శేషించిన వారు అనే అర్థం నుంచే వచ్చాయి. శిష్టులు అంటే శేషించిన వారు, అంటే మిగిలిన వారు అనే అర్థంలో వచ్చాయి. విభూతి వస్తోందిట అంటేను, గాలిలో శివలింగాలు తీస్తారుట అంటేను, బంగారు ఉంగరాలు ఇస్తారుట, పట్టు చీరలు ఇస్తారుట, రాగిని బంగారంగా మారుస్తారుట, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తారుట, ఇలా ఎన్నో రకాల వ్యామోహాలకు ఆకర్షితులై కొందరు కొంత దగ్గరికి వెళుతూ ఉంటారు. మనకు తెలుసు కదా భక్తుల తాలూకా ఆరాధన ఈ యుగంలో, కలియుగంలో ఎలా ఉంటుందో. ఉద్యోగాలు ఇప్పిస్తారని, బంగారం ఇప్పిస్తారని, ఇంకేదో చేస్తారని, గాలిలోంచి అత్తి ఇస్తారని, ఇత్తి ఇస్తారని, ఇలాంటి వాటన్నిటి మీద ఆకర్షింపడి వెళుతూ ఉంటారు. వీళ్ళందరూ వ్యామోహితులే, దురాశాపరులే, వ్యాపార దృష్టి కలిగినటువంటి వాళ్ళే, భక్తితో వెళ్లే వాళ్ళు కాదు. అది విషయం. అట్లా పొగా వీళ్ళతో నిమిత్తం లేకుండా మిగిలిన వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ తాలూకా లక్ష్యం వేరేగా ఉంటుంది. వాళ్ళు కొందరు వేరే మనుషులు ఉంటారు, భక్తులు. వాళ్ళే శేషించిన వాళ్ళు, వీటితో నిమిత్తం లేకుండా ఉన్న వాళ్ళు అన్నమాట. వాళ్ళనే శిష్టులు అంటారు. అంటే ఏ ఆకర్షణకు లోను కాకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా, నిస్వార్థంగా, నిరాకర్షణంగా, నిర్మోహంగా ఎవరైతే పరమాత్మని ఆశ్రయించి అమ్మ పాదాల దగ్గర చేరుతాడో వాళ్ళు శిష్టులు. అటువంటి వాళ్ళని శిష్టేష్ట, అటువంటి శిష్టులని ఇష్టపడేటువంటి తల్లి అని అమ్మవారిని చెప్పుకుంటాం. ఇప్పుడు అంటే ఈ శిష్టులు అంటే ఎవరని చెప్పుకున్నాం? నిర్వికల్పంగా జ్ఞాన మార్గంలో ప్రయాణించేటటువంటి వారు కదా. ప్రాంతి, విద్య, పర అని జ్ఞానం 3 రకాలని చెప్పుకున్నాం కదా. ఈ 3 రకాల్లోని పరాజ్ఞానము కలిగినటువంటి వాళ్ళని శిష్యులు అంటారన్నమాట. అటువంటి వాళ్ళని ఇష్టపడే తల్లి అని అర్థం. అంటే పరాజ్ఞానము అంటే ఏమిటి? ఇవంతా శాశ్వతం కాదు అని మనం ప్రతి ఒక్కరూ భావించినప్పుడు, ఇతరుల పట్ల మనకున్నటువంటి ఆవేశ కావేశాలు, ద్వేషాలు, ఈర్ష్యలు ఇవేవి ఉండకుండా నిర్మలమైనటువంటి మన తాలూకా ఓన్ పర్సనాలిటీని మనం ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. ఇది మనం కార్పొరేట్ వరల్డ్ లో చాలా ఉపయోగపడుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.